అందరికీ నమస్కారం. విజయవాడ నగరాన్ని ముంచేసింది ఎవరు? విజయవాడ కూడా రాజధానిలో ఒక భాగమే కదా. అయినా కూడా విజయవాడ నగరం మీద మీకు ఎందుకంత కక్ష? బుడమేరుని మోసం చేసి దారి మళ్లించి విజయవాడ నగరాన్ని బుడమేరు ముంచెత్తేలా చేసి బడుగుల జీవితాల్ని చిన్నాభిన్నం చేసి వారి ఆర్థిక పరిస్థితిని కోలుకోలేనంతగా దెబ్బతీయడానికి కారణం మీ కళని నిజం చేసుకోవడానిక? ఎవరి ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారో చెప్పాలని మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకు విజయవాడ నగరాన్ని బలిపశువు చేశారు? విజయవాడ నగరంలో గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి విపత్తు చూడలేదే. వర్ణదేవుడికి మా మీద ఎప్పుడు ఇంత కోపం కలగలేదే. అమ్మవారి దయతో ఎప్పుడు ఆనందంగానే ఉన్నాం. కానీ మీకు మా మీద అంత కోపం ఎందుకు, అంత కక్ష ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు, మీరు ఖచ్చితంగా ముఖ్యమంత్రి హోదాలో మాకు సమాధానం చెప్పాలి. విజయవాడ నగర చరిత్రకి ఎవరైనా సరే వలస వచ్చిన చరిత్రే. విజయవాడ నగరంలో అందరినీ అమ్మవారు ఒకేలాగా చూసింది, ఒకేలాగా వారందరినీ కూడా ప్రేమించింది. అందుకనే విజయవాడ నగరంకి వలస వచ్చామన్నటువంటి భావన పోయి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. దశాబ్దాల తరబడి ఇక్కడే ఉండిపోయారు. కానీ ఈ రోజున సొంతూరులు గుర్తు తెచ్చుకొని విజయవాడ నగరం నుంచి వలసలు ఇతర ప్రాంతాలకి వాళ్ళ స్వస్థలాలకి వెళ్ళిపోతున్నారంటే ఈ ఘోర సంఘటనని మేము చూడలేకపోతాం. మా బాధని వ్యక్తం చేయలేకపోతా ఉన్నాం. ఎందుకు ఇంత దుర్మార్గం చేశారు? దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి. మేము చేసిన తప్పేంటి? విజయవాడ నగర ప్రజలు చేసిన తప్పేంటి? ఏదో ఒక రోజు మీ విపరీతమైనటువంటి తెలివితేటలతో హైదరాబాదు కూడా మీరు సముద్రాన్ని తీసుకెళ్ళినా ఆశ్చర్యపోకర్లా. ఎందుకంటే మీకు తోడొచ్చేటువంటి యోధులైన నాయకులు ఉన్నారు. వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద కూడా బాగా పట్టుంది. అట్లాంటి నాయకుల మద్దతు ఉన్న మీరు ఖచ్చితంగా ఏదో ఒక రోజు హైదరాబాద్కి సముద్రాన్ని కూడా ఖచ్చితంగా తీసుకెళ్లేటువంటి సమర్థత ఉందని నేనైతే అనుకుంటా ఉన్నా. విజయవాడ నగరంలో ముంపు గురవడానికి కూటమి ప్రభుత్వమే కారణమని, ఈ విపత్తుకి నిర్లక్ష్యమే కారణమని ఈ రోజున ఈనాడు పేపర్లో 14వ పేజీలో చాలా పెద్ద ఆర్టికల్ రాశారు. ఇది కూటమి ప్రభుత్వం సృష్టించిన నిశ్శబ్ద మారణ హోమం అని అందులో రాయకనే రాశారు. బుడమేరుని కృష్ణమ్మలో కలవనీయకుండా అడ్డుపడింది ఎవరు? బుడమేరుని వచ్చిన వరదని పచ్చిన బంగాళాఖాతంలో కలవకుండా అడ్డుపడి బెజవాడని ముంచింది ఎవరు? ఈ ముంపు రాజకీయం ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి లబ్ధి కోసం చేశారో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఏ వర్గానికి లబ్ధి చేకూర్చడం కోసం? బలైంది మాత్రం బడుగులన్న విషయం ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోయింది. చివరికి ఆధిపత్య వర్గాల అభివృద్ధి కోసం బడుగు బలహీన వర్గాలు, బీద బిక్కీలు ఈ రోజున అన్యాయం అయిపోయారు. చరిత్ర ఎప్పటికీ కూడా ఇది గుర్తు పెట్టుకుంటుంది. ఈ పాపానికి ఒడిగట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా విజయవాడ నగర ప్రజలు శిక్షించి తీరుతారని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నా. ఈనాడు పేపర్లో ఈరోజు పెద్ద ఆర్టికల్ రాశారు, మీరు కావాలని చూడొచ్చు. నిర్లక్ష్యమే పెనుముప్పు అని. ఇందులో చాలా స్పష్టంగా జనవరుల శాఖ నిర్లక్ష్యం ఉందని, రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం ఉందని రాశారు. మరి విజయవాడ నగరానికి కోతవేటు దూరంలోనే ముఖ్యమంత్రి గారు కూడా ఉంటారు. మరి మీరందరూ ఏం చేస్తూ ఉన్నారు? ముందు ఇంత ప్రమాదానికి కారణమయ్యి ఎవరు ఒత్తిడి మేరకు బుడమేరుని కృష్ణమ్మలో కలవనీయకుండా విజయవాడ నగరం మీదకి వదిలేసినటువంటి జనవనరుల శాఖ మంత్రి
నిమ్మల రామానాయుడిని తక్షణమే బర్తరఫ్ చేయాలి. రెవెన్యూ అధికారుల్ని అప్రమత్తం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ను కూడా బర్తరఫ్ చేసి తీరాలని మేమైతే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ఆర్టికల్లో చాలా తెలివిగా రాశారు. ఎందుకో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు మొన్నటి వరకు అసలు బుడమేరు గేట్లు ఉంటాయా, ఆ మాత్రం అవగాహన లేని వాళ్ళు ముఖ్యమంత్రి స్థానంలో ఎలా కూర్చున్నారు అని మాట్లాడారు. అందరూ వెళ్ళి బుడమేరుకి గేట్లు ఉన్నాయని చూపించారు. లోకలు ఎత్తడం వల్లనే విజయవాడ నగరం మునిగిపోయిందని ఆధారాలతో సహా బయట పెట్టంగానే ఈ రోజున ఈ ఆర్టికల్ బయటకు వచ్చిందంటే కారణం ఏంటి తెలుసా? చంద్రబాబు గారిని కాపాడి అధికారుల మీదకి ఆ తప్పు నెట్టేసి బాధ్యత వాళ్ళ మీదకి నెట్టేసి వాళ్ళని శిక్షించాలనే కుట్ర చాలా స్పష్టంగా జరుగుతూ ఉంది. బుడమేరు వరదని పవిత్ర సంగమం దగ్గర కృష్ణానదిలో కలపకుండా ఎందుకు ఆపారు? ఎవరు ఆదేశాల మేరకు ఆపారు? ఎవరు ఒత్తిడి మేరకు ఆపారు? ఎవరెవరి ప్రయోజనాలు ఇందులో దాగున్నాయి? అందరూ చెప్తున్నారు కదా. చాలా స్పష్టంగా ఎవరి ప్రయోజనాలు దాగున్నాయి అందరికీ తెలిసిపోతుంది. రాధాకృష్ణ గారి పవర్ ప్లాంట్ ఉందని, మరో పక్కన చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా మునిగిపోతుందని, అందుకనే అధికారులు ఇంత నిర్లక్ష్యం వహించి బెజవాడని ముంచేసి లక్షల మంది జీవితాల్ని అతలాకుతలం చేశారని అందరికీ అర్థమైపోబట్టే ఈరోజు ఈ ఆర్టికల్ రాశారు. కేవలం ఈ ఆర్టికల్ చంద్రబాబు నాయుడు గారిని కాపాడి అధికారుల్ని మీద తప్పు నెట్టేసేటువంటి కుట్ర కోసం ఈ ఆర్టికల్ రాశారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్పారు, ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, మానవ తప్పిదమే. ఈ వరదలు రావడానికి, ఈ ముప్పు రావడానికి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వమే కారణం అని చెప్తే ప్రతి ఒక్కరు ఇష్టానుసారం మాట్లాడారు. ఈరోజు మీరు వెళ్ళి చూశారు కదా, చాలా ప్రముఖ ఛానల్స్లో బుడమేరుకి గేట్లు ఉన్నాయని, ఆ కృష్ణానదిలో బుడమేరు వరదని కలవకుండా దారి మళ్లించి విజయవాడ వైపు వచ్చిందని చెప్తున్నారు కదా. విజయవాడ వైపు వరదని మళ్లించడం వల్లే కదా గండ్లు పడ్డాయి. అంతకుముందు గండ్లు ఏం లేవే. మీరు గేట్లు ఎత్తారు, గండ్లు పడ్డాయి. మొదటి రోజు గేట్ల రాజకీయం, నిన్నటి నుంచి గండ్ల రాజకీయం. ఇంత దుర్మార్గం ఏంటి? మీ చేతకానితనం, మీ అసమర్థతని ఒప్పుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటువంటి కుట్రలు చేస్తే ప్రజలు ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. ఇంకో ముఖ్యమైన విషయం, 2014 నుంచి 2019 వరకు మరి విభజించబడినటువంటి ఆంధ్రప్రదేశ్కి మొదటి జలవనరుల శాఖ మంత్రిగా దేవినేని ఉమామహేశ్వరరావు గారు పనిచేశారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తుంది కూడా మైలవరంలోనే కదా. బుడమేరు ప్రవహించే ప్రాంతం ఎక్కువగా ఉంది. మరి ఎందుకు ఆయన బుడమేరుని ఆధునీకరించేటువంటి ప్రయత్నం చేయలేదు? ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. ఎందుకు చేయలేదు ఆ పని? జలవనరుల శాఖ మంత్రే కదా. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కదా. మరి దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఏం చేశారు? దీనికి దేవినేని ఉమామహేశ్వరరావు గారు కూడా సమాధానం చెప్పాలి. గేట్ల రాజకీయం అన్నారు, అక్కడ గేట్లు ఉన్నాయని తెలిసిన తర్వాత గండ్లు పడ్డాయి అంటున్నారు. గండ్లకు కూడా గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం డబ్బులు ఖర్చు పెట్టలేదని చెప్తాం. గండ్లు పడి దేనికి? గేట్లు ఎత్తడం వల్ల. గేట్లు ఎత్తకపోయి ఉంటే గండ్లు పడేయా? ఈ కుట్ర రాజకీయాలు, బురద రాజకీయాలు, నీచ రాజకీయాలు మీరు ఆపకపోతే ప్రజలు మిమ్మల్ని క్షమించడం కూడా ఈ సందర్భంగా మేమైతే హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణమ్మ కాళ్ళు కడిగి, కృష్ణమ్మ ఆశీస్సులతో కృష్ణంకలో రిటైనింగ్ వాల్ కట్టి పెద్ద ముంపుల నుంచి, వరదల నుంచి మరి కృష్ణంక ప్రాంత వాసుల్ని కాపాడారు. లేకపోతే ఈరోజు అక్కడ కూడా పరిస్థితి ఎంత దారుణంగా ఉండేది. ప్రజలు ఎంత ఇబ్బంది పడేవాళ్ళు.
ప్రజలు ఎంత ఇబ్బంది పడేవాళ్ళు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. అంటే మా ప్రభుత్వంలోనే ఇచ్చాం, మరి మీరు పూర్తి ఎందుకు చేయలా? ప్రజలు కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కృతజ్ఞత తెలియజేశారు. మమ్మల్ని ఇంత పెద్ద విపత్తు నుంచి కాపాడారు, మేము వరదల్లో ముంపులో చిక్కుకోకుండా మీరు రిటైనింగ్ వాల్ నిర్మాణం ప్రారంభించి పూర్తి చేసి మమ్మల్ని కాపాడారు, కృతజ్ఞతలు కూడా చెప్తా ఉన్నారు. కానీ కూటమి నాయకులు ఏం చేశారు? బుడమేరుని స్వార్థ ప్రయోజనాల కోసం దారి మళ్లించి బెజవాడని ముంచేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి విజయవాడ నగర ప్రజల మీద ఉన్న ప్రేమ, మీకు విజయవాడ నగరాన్ని అడ్డం పెట్టుకొని ఏ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మమ్మల్ని ముంచేశారో ఈరోజు ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి చేశారు, కానీ విజయవాడ నగర ప్రజలు మంచికి చెడుకి ఉన్న తేడాని గుర్తించడంలో కులాలు మతాలకు ప్రాధాన్యత ఇస్తే మంచికి చెడుకి మధ్య ఉన్న గీత మనం గుర్తించలేమని కూడా ఈ సందర్భంగా నేనైతే మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా, మీకైతే తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మేము ఇందాక డిమాండ్ చేసినట్టుగా ఖచ్చితంగా రామానాయుడు గారిని అనగానే సత్యప్రసాద్ గారిని మీరు ఖచ్చితంగా బర్తరఫ్ చేసి తీరాలి, తీరాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విజయవాడ నగరానికి ప్రమాదం పొంచి ఉన్న సమయంలో అధికారుల శ్రద్ధ అంతా ఒక సినీ నటి మీద కేసు మీద పెడితే ఈ రోజున ఎంత తీవ్రమైన పరిస్థితులు వచ్చాయో చూశారుగా. ఎందుకంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు ఆ కేసుకి? గుడ్లవల్లేరులో వందల మంది విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే అక్కడ ఏమీ జరగలేదంటా ఉన్నారు. విద్యార్థులు భవిష్యత్తు మీద ఆందోళన చెందుతూ ఉంటే వారి గురించి మీరు ఎక్కడ కూడా కనీస బాధ్యత లేకుండా ఇష్టానుసారం బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. వారికి ధైర్యం కల్పించాలి, భరోసా ఇవ్వాలి. ఏమి జరిగిందా జరగలేదా అని మీరు అన్ని టీమ్స్ని పెట్టాం, టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉన్నారు. ఎక్కడైనా సరే వారితో ఒక్క నిమిషం కూర్చొని ప్రశాంతంగా మాట్లాడారా? ఎంతసేపు బెదిరింపులు, విద్యార్థులను కూడా చూడకుండా వాళ్ళ మీద బెదిరింపులకు పాల్పడ్డారు కదా మీరు. వందల మంది విద్యార్థుల ఆవేదన పచ్చకుండా మీకు ఒక సినిమా నటి మీద అంత ప్రాధాన్యత ఇచ్చారంటే మీకు ప్రజల మీద కన్నా పాలన మీద కన్నా కక్ష రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? ఇది ముమ్మాటికి మీరు చేస్తున్న పాలనలో మంచి పద్ధతి కాదు. నిన్న స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ఒప్పుకున్నారు. మరలా పచారీ సరుకుల పంపిణీకి జాప్యం జరుగుతుందన్న విషయాన్ని ఎవరు చెప్పారు బయటికి? చంద్రబాబు నాయుడు గారు బయటికి చెప్పారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు సరిగ్గా మరి బాధ్యతగా పనిచేయలేదని, బాధ్యత రాహిత్యంగా ఉన్నారని బయటికి చెప్పింది చంద్రబాబు నాయుడు గారు కదా. ప్రజలకు మీరు భోజనం పెట్టలేకపోయారు, పచారీ సరుకులు ఇవ్వలేకపోయారు. అందుకనే కదా ప్రజల ముఖంలో కళలేదని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ముంపులో ఉన్నటువంటి ప్రజలకి అండగా నిలవలేక బాధ్యత రాహిత్యంగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారి మీద కూడా మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని నేనైతే కోరుతా ఉన్నా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు నష్టపోయిన కుటుంబాలకి, బాధిత కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి గారు తెలిపిన విధంగా తక్షణమే ప్రతి కుటుంబానికి 50,000 రూపాయల ఆర్థిక సాయం తక్షణమే చేయాలి. అదేవిధంగా నష్టపరిహారాన్ని లెక్కించి వాళ్ళందరికీ కూడా పూర్తిగా ఆర్థికంగా మీరు ఆదుకోవాలనేటువంటి వారి డిమాండ్ని మీరు పరిగణలోకి తీసుకొని ఆ విధంగా చేయాలని కూడా మేమైతే తెలియజేస్తాము.